హాయ్ అండి. బూడిద గుమ్మడికాయతోటి ఎంతో టేస్టీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. బూడిద గుమ్మడికాయని తీసేసుకొని ఈ విధంగా 2 పీసుల్లా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని చిన్న చిన్న పీసుల్లా చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి లోపట ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత గ్రేటర్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న బూడిద గుమ్మడికాయ తురుము 2 కప్పులు అయిందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ప్యాన్లో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 2 కప్పుల బూడిద గుమ్మడికాయ తురుముకి 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చండి. అంతా కలిపేసుకున్న తర్వాత సాఫ్రాన్, ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ నెయ్యి వేసి అంతా కలిపేసుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్గా అయిపోయిన తర్వాత నెయ్యిలో వేపుకున్న కాజులు వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.